ఆ, ఇప్పుడు మనం ఒక గీత మీద నిలబడి ఉన్నాం అనుకుందాం. ఒక అడుగు ముందుకు వేస్తే రేపటి రోజులోకి వెళ్ళిపోతాం. అదే ఒక అడుగు వెనక్కి వేస్తే నిన్నటి రోజులోకి వచ్చేస్తాం. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తోంది కదా. అవును, ఖచ్చితంగా. కాని భూమి మీద నిజంగానే అలాంటి ఒక ప్రదేశముంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక ఊహాజనిత రేఖను దాటితే ఒక పక్క సోమవారం, మరో పక్క మంగళవారం ఉంటాయి. అసలు సమయం అనేది ఒక ప్రదేశాన్ని బట్టి ఎందుకు మారిపోతుంది? అదే కదా అసలైన మ్యాజిక్. నిజమే. అసలీ భూమిని అడ్డంగా, నిలువుగా కోస్తూ గీసిన ఈ గీతల కథేంటి? ఈనాటి మన డీప్ డైవ్లో ఈ అదృశ్య గ్రిడ్ వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ టాపిక్ మీద చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి ఎగ్జామ్స్లో అడిగే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకి సులభంగా ఆన్సర్స్ ఎలా గుర్తించాలో ఒక లాజికల్ పద్ధతిలో ఈరోజు అన్వేషిద్దాం. ఖచ్చితంగా. ఆ సైన్స్ ఫిక్షన్ లాంటి లైన్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం కదా. అవును, భూమి మీద మనం ఎక్కడున్నాం, ఏ టైం జోన్లో ఉన్నామనేది కేవలం అంకెలు, గీతల వ్యవహారం కాదు. అది మనం భూమి భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకుని ఒక పద్ధతిలో పెట్టుకున్న అద్భుతమైన వ్యవస్థ. అంటే ఒక రకమైన అడ్రస్ సిస్టమ్ లాగా అన్నమాట. అవునవును. మనం జనరల్గా అడ్రస్ చెప్పాలంటే వీధి పేరు, ఇంటి నంబర్ చెప్తాం కదా. కాని నట్టేటి మధ్యలో ఉన్న ఒక పడవ ఎక్కడుందో చెప్పాలంటే, లేదా అమెజాన్ అడవుల్లో ఎక్కడో ఒక మూల జరిగిన విషయాన్ని మ్యాప్లో పాయింట్అవుట్ చేయాలంటే అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ అక్షాంశాలు, రేఖాంశాలు కావాల్సిందే. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఎగ్జాక్ట్లీ. అవే లేకపోతే లొకేషన్ చెప్పడం దాదాపు అసాధ్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు బాగా ఇష్టమైన ఒక పోలిక ఉంది. మనం ఒక మల్టీప్లెక్స్ సినిమా థియేటర్కి వెళ్తాం కదా, అందులో వందలాది సీట్లుంటాయి. అవును, మన సీటు వెతుక్కోవడమే పెద్ద టాస్క్ అక్కడ. నిజమే. మన సీట్ ఎక్కడుందో వెతుక్కోవడానికి ముందుగా జీ అనే అడ్డువరుస ఎక్కడుందో చూస్తాం. ఆ తర్వాత అందులో 14 అనే నిలువు వరుస ఎక్కడ కలుస్తుందో చూసుకొని కరెక్ట్ పాయింట్లో కూర్చుంటాం. కరెక్ట్. భూమి మీద కూడా ఈ అడ్డువరుసలనే అక్షాంశాలు అని, నిలువు వరుసలనే రేఖాంశాలు అని అనుకోవచ్చు. ఇవి రెండూ కలిసే పాయింట్నే మనం అడ్రస్గా వాడతాం. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇది. ఈ అడ్డువరుసల విషయానికి వస్తే భూమి మధ్యలో గీసిన అతి పెద్ద వృత్తాన్ని భూమధ్యరేఖ లేదా ఈక్వేటర్ అంటాం కదా. ఇది భూమిని పైభాగం, కింది భాగం అంటే ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విడగొడుతుంది. అవును, కానీ ఇక్కడే చాలామంది ఒక చిన్న తప్పు చేస్తుంటారు. అవునా? ఎలాంటి తప్పు? అక్షాంశాలనగానే భూమి మీద స్కేల్ పెట్టి అడ్డంగా గీసిన గీతలు అనుకుంటారు. కానీ వాస్తవానికి అవి కోణీయ దూరాలు, అంటే యాంగులర్ డిస్టెన్స్ని సూచిస్తాయి. ఓహో, అంటే అవి జస్ట్ స్ట్రేట్ లైన్స్ కాదన్మాట. కాదు. భూమి కేంద్రం నుండి భూమధ్యరేఖను బేస్ చేసుకొని ఉత్తరానికి లేదా దక్షిణానికి మనం ఎంత కోణంలో ఉన్నామో అనేది ఈ అక్షాంశం చెప్తుంది. అందుకే వీటిని డిగ్రీలలో కొలుస్తారు. అర్థమైంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒక డిగ్రీని మరింత ఖచ్చితంగా లొకేట్ చేయడానికి దాన్ని 60 నిమిషాలుగా విడగొట్టారు. మళ్ళీ ఆ ఒక్కో నిమిషాన్ని 60 సెకండ్లుగా విభజించారు. వావ్! అంటే మన ఫోన్లో కనిపించే జీపీఎస్ కోఆర్డినేట్స్ అన్నీ ఈ డిగ్రీలు, నిమిషాల లెక్కలన్నమాట. 100% అవే. ఇలా చేయడం వల్లే జీపీఎస్ టెక్నాలజీ ద్వారా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ బాయ్ మన ఇంటి గుమ్మం దాకా కరెక్ట్గా రాగలుగుతున్నాడు. హబ్బా! ఎంత చిన్న మ్యాథ్స్ వెనుక ఎంత పెద్ద టెక్నాలజీ ఉందో. మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భూమధ్యరేఖను 0 డిగ్రీ అక్షాంశం ఉంటాం కదా. అవును, భూమి మధ్యలో ఉంటుంది కాబట్టి అక్షాంశాలన్నింటిలోకెల్లా ఇదే అతిపెద్ద వృత్తం. అక్కడ్నించి పైకి అంటే ధృవాల వైపు రేతున్న కొద్దీ ఈ వృత్తాల సైజు చిన్నదవుతూ పోతుంది. చివరికి నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ దగ్గరికి వెళ్లేసరికి అదొక వృత్తంలా కాకుండా కేవలం ఒక చుక్కలా మిగిలిపోతుంది కదా. ఖచ్చితంగా. ఆ చుక్క దగ్గర ఎన్ని డిగ్రీలుంటుందనే దాని వెనుక కూడా ఒక సింపుల్ లాజిక్ ఉంది. అదేంటి? 360 డిగ్రీల లాజికేనా? అదే, ఒక పూర్తి వృత్తమంటే 360 డిగ్రీలు. భూమధ్యరేఖ నుండి ధ్రువం వరకు ఉన్న దూరం మొత్తం భూమి చుట్టుకొలతలో సరిగ్గా 4వ వంతు ఉంటుంది. ఓహో, అంటే 360ని 4తో భాగిస్తే 90 డిగ్రీలొస్తుంది. పర్ఫెక్ట్. అందుకే ఉత్తర ధ్రువాన్ని 90 డిగ్రీల నార్త్ అని, దక్షిణ ధ్రువాన్ని 90 డిగ్రీల సౌత్ అని పిలుస్తారు. పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే బేసిక్ ప్రశ్న కూడా ఇవే. ఏమని అడుగుతారు? అత్యంత పెద్ద అక్షాంశం ఏది అనా? అవును, దానికి ఆన్సర్ 0 డిగ్రీల అక్షాంశం, అదే మన భూమధ్యరేఖ.
ఈ అక్షాంశాలు కేవలం మ్యాప్లో మన లొకేషన్ చెప్పడానికి మాత్రమే కాదు కదా, మనం రోజువారీ ఫేస్ చేసే వాతావరణం, ఎండ తీవ్రతను కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. అవును, క్లైమేట్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. ఇక్కడ నాకెప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది. మనం చిన్నప్పటినుంచి పుస్తకాల్లో చదువుతాం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అని, 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని. అవును, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్. అదే, అసలు ఎవరైనా 20, 30, 40 లాంటి రౌండ్ ఫిగర్స్ తీసుకుంటారు కదా, ఈ 23.5, 66.5 లాంటి ఫ్రాక్షన్స్ ఉన్న డిగ్రీల్ని ఎందుకు స్టాండర్డ్గా తీసుకున్నారు? ఈ నంబర్స్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దీనికి ఆన్సర్ భూమి తన చుట్టూ తాను తిరిగే విధానంలో ఉంది. చూడండి, భూమి అంతరిక్షంలో నిటారుగా ఉండి తిరగట్లేదు. అంటే ఒక బొంగరంలాగా స్ట్రైట్గా తిరగట్లేదా? లేదు, అది కొద్దిగా వంగి ఒకవైపుకి ఏటవాలుగా ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది ఎంత వంగి ఉందంటే ఖచ్చితంగా 23.5 డిగ్రీలు వంగి ఉంది. ఓ వావ్! సో ఆ వంపు వల్లే ఈ నంబరొచ్చిందన్నమాట. అవును, ఈ వంపు వల్లే భూమి మీద సూర్యకిరణాలు పడే కోణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక చీకటి గదిలో టార్చ్ లైట్ ఆన్ చేసి గోడ మీద స్ట్రెయిట్గా వేశామనుకోండి. ఆ లైట్ ఒక చిన్న సర్కిల్లాగా చాలా బ్రైట్గా పడుతుంది కదా? ఎగ్జాక్ట్లీ, చాలా బ్రైట్గా, ఇంటెన్స్గా పడుతుంది. అదే ఆ టార్చ్ని కొద్దిగా వంచి ఏటవాలుగా వేశామనుకోండి, ఆ లైట్ పెద్ద ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది కానీ దాని పవర్ తగ్గిపోయి డల్గా ఉంటుంది. ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అసలు. కదా, ఆ స్ట్రెయిట్గా పడే లైట్ వల్లే భూమధ్యరేఖ చుట్టుపక్కల ప్రాంతాలు కాలిపోతుంటాయన్నమాట. ఈ టార్చ్ లైట్ లాజిక్ని బట్టే భూమిని 3 ఉష్ణోగ్రత మండలాలుగా విడగొట్టారు కదా. అందులో మొదటది ఉష్ణమండలం. దాన్నే ఇంగ్లీష్లో టారిడ్ జోన్ అంటారు. కరెక్ట్. భూమధ్యరేఖకు పైనున్న 23.5 డిగ్రీల కర్కటరేఖ నుంచి కిందున్న 23.5 డిగ్రీల మకర రేఖ వరకు ఉన్న ప్రాంతమిది. అంటే సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా మధ్యాహ్నం పూట సూర్యుడు సరిగ్గా నడినెత్తిమీదకొస్తాడు ఇక్కడ. అవును, అందుకే ఇక్కడ ఆ టార్చ్ లైట్ స్ట్రెయిట్గా పడినట్లు అత్యధిక వేడి ఉంటుంది. అక్కడ్నుండి కొంచెం పైకి మెళ్తే సీన్ మారుతుంది కదా. ఖచ్చితంగా. ఉత్తరార్ధగోళంలో కర్కటరేఖ నుండి ఆర్కిటిక్ వలయం వరకు, అలాగే దక్షిణార్ధగోళంలో మకర రేఖ నుండి అంటార్కిటిక్ వలయం వరకు ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. అంటే టెంపరేట్ జోన్. ఇక్కడ మీరు గమనిస్తే సూర్యులు ఎప్పుడూ నడినెత్తిమీదకు రాడు. సూర్యకిరణాలు ఎప్పుడూ ఏటవాలుగానే పడతాయి. అవును, అందుకే ఇక్కడ మరీ భరించలేనంత వేడి ఉండదు, అలాగని గడ్డకట్టుకుపోయే చలి ఉండదు. వాతావరణం చాలా మోడరేట్గా ఉంటుంది. హోహో, అంటే లండన్ లేదా న్యూయార్క్ లాంటి నగరాల్లో స్పష్టమైన వాతావరణ మార్పులు ఉండటానికి కారణం ఇదే అన్నమాట. అవును, 4 సీజన్స్ క్లియర్గా కనిపిస్తాయక్కడ. ఇక మూడోవది శీతల మండలం, అంటే ఫ్రిజిడ్ జోన్. ఆర్కిటిక్ వలయం దాటిన దగ్గర్నుంచి నార్త్ పోల్ వరకు, కింద అంటార్కిటిక్ వలయం నుంచి సౌత్ పోల్ వరకు ఈ జోన్ ఉంటుంది కదా. కరెక్ట్. ఆ టార్చ్ లైట్ని మరీ పడుకోబెట్టి లైట్ వేస్తే ఎలా చాలా వీక్గా పడుతుందో, ఇక్కడ సూర్యకిరణాలు అంత ఏటవాలుగా పడతాయి. అసలు సూర్యుడు హారిజాన్ అంటే క్షితిజ సమాంతర రేఖ కంటే పైకే రాడు కదా అక్కడ. అవునవును, అందుకే ఈ ప్రాంతాలు సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. సో ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ డిగ్రీలు, ఆ జోన్ల పేర్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులు ఈ టార్చ్ లైట్ లాజిక్ని గుర్తు తెచ్చుకుంటే ఈజీ అయిపోతుంది. భూమి 23.5 డిగ్రీల వంపు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పటివరకు మనం వాతావరణం ఎలా మారుతుందో అక్షాంశాల ద్వారా అర్థం చేసుకున్నాం. కానీ మీరు స్టార్టింగ్లో ఒక పడవ అడ్రస్ కనుక్కోవడం గురించి చెప్పారు కదా. అవును, మధ్య సముద్రంలో పడవ. కేవలం అక్షాంశం తెలిస్తే ఆ పడవ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, పసిఫిక్లోని టోంగా దీవులు, హిందూ మహాసముద్రంలోని మారిషస్ దీవులు, ఈ 20 డిగ్రీల దక్షిణ అక్షాంశం మీదే ఉన్నాయి. నిజమే, కానీ ఆ రెండింటి మధ్య వేల కిలోమీటర్ల దూరముంది. కాబట్టి మనం వెతుకుతున్న ప్రదేశం ఈ అడ్డుగీత మేర ఎడమవైపుందా, కుడివైపుందా అని ఖచ్చితంగా చెప్పడానికి మనకు నిలువుగీతలు కూడా కావాలి కదా. అవే రేఖాంశాలు, అంటే లాంగిట్యూడ్స్. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ రేఖాంశాలను ఊహించుకోవాలంటే మనమొక నారింజ పండుని తీసుకోవాలి. ఆరెంజ్ ఫ్రూట్. దాని తొక్క తీశాక లోపల తొనలు ఎలా అయితే పైనుంచి కిందికి నిలువుగా ఉంటాయో, రేఖాంశాలు కూడా నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ వరకు అలాగే గీసిన ఊహాజనిత రేఖలు.
అంటే అక్షాంశాల్లాగా ఇవి పూర్తి వృత్తాలు కావు అన్నమాట. కావు. ఇవన్నీ అర్ధవృత్తాలే. ధృవాల దగ్గరికి వెళ్లేసరికి ఇవన్నీ కలిసిపోతాయి. అయితే ఇక్కడొక ప్రాబ్లం వచ్చింది నాకు. అక్షాంశాల్లో అంటే భూమి మధ్యలో ఈక్వేటర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా 0 కింద తీసుకున్నారు కదా. అవును, అది క్లియర్గా తెలుస్తుంది. కాని రేఖాంశాలన్నీ పైనుంచి కిందికి ఒకే పొడవు ఉంటాయి. మరి దేన్ని 0 అంటే స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలి? ఇదొక పెద్ద కన్ఫ్యూషన్ కదా. చరిత్ర, భౌగోళిక శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అలాగా? ఎలా? 1884 ఆ టైంలో ప్రపంచంలో సముద్ర ప్రయాణాలను, ఎక్కువ భాగం దేశాలను శాసిస్తున్నది బ్రిటిష్ వాళ్లే. ఓహో, బ్రిటిష్ ఎంపైర్ టైం అన్నమాట. అవును. కాబట్టి వాళ్ళు తమ రాజధాని లండన్కి దగ్గరలో ఉన్న గ్రీన్విచ్ అబ్జర్వేటరీ గుండా వెళ్లే రేఖనే 0 ఫిక్స్ చేసేశారు. వావ్! మిగతా ప్రపంచం మొత్తం దానికి ఒప్పుకోవాల్సొచ్చిందా? వేరే ఆప్షన్ లేదప్పుడు. దాన్నే మనం ప్రైమ్ మెరీడియన్ అంటాం. ఈ 0 లైన్ భూమిని పర్ఫెక్ట్గా తూర్పు, పశ్చిమ అర్ధగోళాలుగా విడగొడుతుంది. అంటే గ్రీన్విచ్కి తూర్పు వైపు 180 నిలువు గీతలు, పశ్చిమం వైపు 180 గీతలు ఉంటాయన్నమాట. టోటల్గా 360 రేఖాంశాలు. కరెక్ట్. ఇక్కడే మన డిస్కషన్ వాతావరణం నుంచి సమయం వైపు మళ్లుతుంది. అవును, వాతావరణానికి అక్షాంశాలకు ఎంత లింకుందో సమయానికి రేఖాంశాలకు అంతే బలమైన లింకుంది కదా. అసలు టైంని ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పుకి తిరుగుతోంది కాబట్టి గ్రీన్విచ్కి తూర్పునున్న ప్రాంతాలు సూర్యుణ్ణి ఫస్ట్ చూస్తాయి. అవును, అంటే అక్కడ టైం ముందుంటుంది. పశ్చిమాన ఉన్న దేశాల్లో సూర్యోదయం లేటుగా అవుతుంది కాబట్టి వాళ్ల టైం వెనుకబడి ఉంటుంది, అంతే కదా. అంతే. ఆ టైం ఎంత ముందుంటుంది, ఎంత వెనుకుంటుంది అనేది మనం చిన్న మ్యాథ్స్ ద్వారా ఈజీగా లెక్క కట్టొచ్చు. చేద్దాం. భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరగడానికి 24 గంటలు పడుతుంది కదా. ఒక రౌండ్ అంటే 360 డిగ్రీలు. అవును. సో 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటలు పడితే ఒక గంటలో ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 360ని 24తో భాగిస్తే గంటకు 15 డిగ్రీలొస్తుంది. సూపర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఒక గంట అంటే 60 నిమిషాలు కదా. ఆ 15 డిగ్రీలు తిరగడానికి 60 నిమిషాలు పడితే 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 60ని 15తో భాగిస్తే వస్తుంది. కరెక్ట్గా 4 నిమిషాలు. అంటే భూమి 1 డిగ్రీ రేఖాంశం కదలడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ దగ్గర మధ్యాహ్నం 12 గంటలవుతుందనుకుందాం. సరే, అక్కడ్నుంచి 15 డిగ్రీలు తూర్పు వైపుకు వెళ్తే టైం ముందుకు వెళ్తుంది కాబట్టి అక్కడ మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అవును. అదే 15 డిగ్రీలు పశ్చిమం వైపు వెళ్తే టైం వెనక్కి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉదయం 11 గంటలే అవుతుందన్నమాట. అవును. అలా మనం తూర్పు వైపు వెళ్తూ వెళ్తూ 180 డిగ్రీల లైన్ దగ్గరికి వెళ్తే గ్రీన్విచ్ కంటే 12 గంటలు ముందుంటాం. అదే పశ్చిమం వైపు నుంచి ఆ 180 డిగ్రీల లైన్ దగ్గరికి వస్తే 12 గంటలు వెనకుంటాం కదా. అవును. మనం ముందు మాట్లాడుకున్న ఇంటర్నేషనల్ డేట్ లైన్ మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. అంటే ఆ 180 డిగ్రీల తూర్పు లైన్, పశ్చిమ లైన్ రెండు వేరువేరు కావు. భూమి వెనక భాగంలో ఆ రెండు కలిసి ఒకే లైన్గా ఉంటాయి కదా. అదే పాయింట్. ఆ ఒక్క గీతకు ఇటుపక్క అటుపక్క ఏకంగా 24 గంటల వ్యత్యాసం ఉంటుంది. అబ్బా, ఒక గీతను దాటితే ఒక రోజు మొత్తం మారిపోవడమనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ కదా. అయితే దీన్ని రియల్ లైఫ్లోకి అప్లై చేస్తే ఇక్కడే ప్రాక్టికల్గా ఒక పెద్ద సమస్య వస్తుంది నాకు. ప్రతి డిగ్రీకి 4 నిమిషాల టైం మారిపోతూ ఉంటే ఒక దేశంలో రైళ్లు, బస్సులు, ఆఫీసులు ఎలా నడుస్తాయి? అది చాలా పెద్ద కన్ఫ్యూషన్ అవుతుంది. అవును కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. గుజరాత్లో ఒకడు రైలు ఎక్కాలి. అక్కడ సూర్యుడిని బట్టి టైం సెట్ చేసుకుంటే ఉదయం 8 అయిందనుకుందాం. ఆ రైలు మహారాష్ట్రకొచ్చేసరికి భూమి తిరగడం వల్ల రేఖాంశం మారిపోయి టైం ఇంకోలా ఉంటుంది. అస్సాం వెళ్లేసరికి ఏకంగా 2 గంటల తేడా వస్తుంది. ఇదంతా లెక్కేసుకుని రైల్వే టైం టేబుల్ ప్రిపేర్ చేయాలంటే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది కదా. ఖచ్చితంగా. ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికే ప్రపంచ దేశాలన్నీ లోకల్ టైంని పక్కన పెట్టి స్టాండర్డ్ టైం లేదా ప్రామాణిక సమయాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. లోకల్ టైం అంటే సూర్యుడు సరిగ్గా మన నెత్తిమీదకు వచ్చినప్పుడు మధ్యాహ్నం 12గా తీసుకోవడం కదా. అవును. ప్రతి ఊరికి ఒక రేఖాంశం ఉంటుంది కాబట్టి ప్రతి ఊరికి ఒక లోకల్ టైం ఉంటుంది. అది వర్కౌట్ అవ్వదు. అందుకే ప్రతి దేశం తమ భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి తమ దేశం మధ్యలో వెళ్లే ఒక ముఖ్యమైన రేఖాంశాన్ని ఎంచుకొని దాని ప్రకారం టైం సెట్ చేస్తాయి. కరెక్ట్. ఆ రేఖాంశం దగ్గర ఏ టైం అయితే అవుతుందో దాన్నే దేశం మొత్తానికి స్టాండర్డ్ టైంగా ఫిక్స్ చేసుకుంటాయి. మన భారతదేశం విషయానికి వస్తే గుజరాత్కి, అరుణాచల్ ప్రదేశ్కి మధ్య దాదాపు 30 డిగ్రీల రేఖాంశాల గ్యాప్ ఉంది గదా. అవును, చాలా గ్యాప్ ఉంది. అంటే 30 × 4
120 నిమిషాలు. అంటే 2 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉండేలా మనం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మన ఇండియన్ స్టాండర్డ్ టైంకు రెఫరెన్స్గా తీసుకున్నాము. అవును, ఇది ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెడుతుంది. సో ఎగ్జామ్స్లో భారత ప్రామాణిక రేఖాంశం ఏది అని అడిగితే ఆప్షన్స్లో 82.5 డిగ్రీల నార్త్ అని సౌత్ అని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం ఖచ్చితంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని గుర్తుపెట్టుకోవాలి. తూర్పు లేదా ఈస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఇంకో క్లాసిక్ ఎగ్జామ్ బిట్ కూడా కవర్ చేయొచ్చు. ఏంటది? మన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం టైం లండన్లోని గ్రీన్విచ్ టైం కంటే ఎంత ముందుంటుందని అడుగుతారు. దీని లెక్క కూడా సింపులే కదా. 82.5ని మనం ప్రతి గంటకు ఉండే 15 డిగ్రీలతో భాగిస్తే ఖచ్చితంగా 5:30 వస్తుంది. అవును, మనం తూర్పున ఉన్నాం కాబట్టి గ్రీన్విచ్ కంటే 5:30 గంటలు ముందుంటాం. అంటే లండన్లో ఉదయం 6 గంటలైతే మన ఇండియాలో అప్పటికే పగలు 11:30 అవుతుందన్నమాట. సూపర్. మనకు దేశం మధ్యలో ఒక లైన్ గీసుకుంటే దేశం మొత్తం ఒకే టైం పాటిస్తూ ఒక పద్ధతిలో సెట్ అయిపోయింది. కానీ రష్యా లాంటి దేశాల పరిస్థితి ఆలోచించండి. రష్యా పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది తూర్పు నుంచి పడమర వరకు ఎంత విశాలంగా ఉంటుందంటే ఒకే స్టాండర్డ్ టైం పెడితే దేశంలో ఒక మూల మిట్ట మధ్యాహ్నమైతే ఇంకో మూల అర్ధరాత్రి అవుతుంది. అది అస్సలు ప్రాక్టికల్ కాదు కదా. అవును, రష్యా విస్తీర్ణం ఎంతంటే వాళ్ల దేశంలో ఏకంగా 11 టైమ్ జోన్స్ ఉన్నాయి తెలుసా? వావ్, 11 టైం జోన్లా? అవును, అంటే ఒకే దేశంలో ఒకే సమయంలో 11 రకాల టైమ్స్ నడుస్తుంటాయన్నమాట. ఈ గందరగోళం లేకుండా ఉండటానికే భూమి మొత్తాన్ని 24 గంటల ప్రకారం 24 టైమ్ జోన్లుగా విభజించారు. అంటే ఒక్కో టైం జోన్ 15 డిగ్రీల రేఖాంశాల వెడల్పును కవర్ చేస్తుందన్నమాట. అవును, దానివల్ల పక్కపక్క జోన్ల మధ్య ఖచ్చితంగా 1 గంట వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి సింపుల్గా రివైజ్ చేసుకుంటే మ్యాప్లో ఎక్కడైనా ఒక పాయింట్ని లొకేట్ చేయడానికి మనకు అక్షాంశాలు, రేఖాంశాలు ఒక గ్రిడ్ లాగా ఉపయోగపడతాయి కదా. ఖచ్చితంగా. అక్షాంశాలు అంటే పడుకుని ఉన్న గీతలు. ఇవి సూర్యకిరణాల వంపును బట్టి ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తాయి. ఇక రేఖాంశాలు అంటే నిలువుగా ఉన్న గీతలు. భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణాన్ని బట్టి అక్కడ సమయం ఎంత అవుతుందో డిసైడ్ చేస్తాయి. కరెక్ట్గా సమరైజ్ చేశారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్స్కి 1 డిగ్రీ అంటే 4 మినిట్స్ అనే క్యాల్కులేషన్, 23.5 డిగ్రీల కర్కట, మకర రేఖలు, అలాగే మన 82.5 డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖాంశం, ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చే బెస్ట్ బిట్స్గా బాగా గుర్తుంటాయని ఆశిస్తున్నాను. అవును, ఈ నంబర్స్ని బట్టి పట్టకుండా ఆ నంబర్స్ వెనక ఉన్న సూర్యుని వంపు, భూమి భ్రమణం అనే లాజిక్ని మైండ్లో పెట్టుకుంటే ఏ ప్రశ్న ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు వింటున్న వాళ్ళందరికీ ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ ప్రశ్న వదిలేయాలనుకుంటున్నాను. అడగండి. మనం మాట్లాడుకున్న రేఖాంశాలన్నీ కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం దగ్గర ఒకే పాయింట్లో కలుస్తాయి కదా. అవును, పోల్స్ దగ్గర అన్నీ మర్జ్ అవుతాయి. అంటే ప్రపంచంలో ఉన్న 24 టైం జోన్లు ఆ ఒక్క పాయింట్ దగ్గర క్రాస్ అవుతాయి. మరి ఆ ఉత్తర ధ్రువం మీద నిలబడిన ఒక వ్యక్తి తన వాచ్లో ఏ టైం పెట్టుకోవాలి? అసలు అక్కడ టైం అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది? అబ్బా, ఇదొక అద్భుతమైన పజిల్ అసలు. అవును, దీని గురించి ఎవరికి వారే స్వయంగా ఆలోచించి అన్వేషించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం.